చేనేత కార్మికుల కష్టాలు చూసి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వారి కోసం గలమెత్తనున్నారు. చేనేతలు పద్మశాలీలకు అండగా నిలవనున్నారు. ఉద్యమ బాట పట్టిన పద్మశాలీలకు మీకు నేనున్నానంటూ సత్యాగ్రహ సభలో పాల్గొంటున్నారు పవన్. ఈ వేదిక నుంచి పవన్ ఎలాంటి బాంబులు పేలుస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజా సమస్యలపై గళమెత్తనున్నారు. ఇవాళ మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అంటూ ఏపీలో చేనేత కార్మికులు, పద్మశాలి కులస్తులు ఉద్యమ బాట పట్టారు. వీరి ఉద్యమానికి గుంటూరు జిల్లా మంగళగిరి వేదికైంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు 75 మంది పద్మశాలీలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేనేత సత్యాగ్రహం చేపట్టనున్నారు. పద్మశాలి కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి సత్యాగ్రహ దీక్షను విరమింపచేసి అనంతరం సభలో ప్రసంగిస్తారు. సీమాంధ్రలోని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ సభకు భారీగా తరలి వస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో చేనేత కులాల జనాభా 11% ఉన్నా అందుకు తగిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం లేదని పద్మశాలీలు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే చేనేత కమిషన్ ఏర్పాటు చేయాలి అని, ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి వినతుల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారు. గతంలోనే పవన్ ని కలిసి వారు తమ సమస్యల్ని చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టికి చేనేత సమస్యల్ని తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగే సత్యాగ్రహ సభలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేనేత సమస్యలపై పోరాటం ప్రారంభించడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే చేనేత కార్మికులకు 110 కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు రుణాలు రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే విషయాన్ని వారికి తెలియజేసే విధంగా గుంటూరులో జాతీయ స్థాయి చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసింది. మరి ప్రభుత్వం తీరుపై పవన్ సత్యాగ్రహ సభ ద్వారా ఎలా స్పందిస్తారో